హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు మనలా ఎక్సలెన్స్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం ఈనాడు, సాక్షి, ఇండియన్ ఎక్స్ప్రెస్ డీటెయిల్ అనాలిసిస్ని డిస్కస్ చేయడంతో పాటు వన్ లైనర్స్ ఫామ్లో పిఐబి అండ్ ఆల్ ఇండియా రేడియో న్యూస్ను కూడా డిస్కస్ చేయడం జరుగుతుంది. వీడియో ఎండింగ్లో నిన్నటి క్విజ్ ఆన్సర్స్ని డిస్కస్ చేయడంతో పాటు ఈరోజు క్విజ్ కూడా డిస్కస్ చేయడం జరుగుతుంది. స్టూడెంట్స్, మన పాయింట్ ఆఫ్ డిస్కషన్ ఈరోజు న్యూస్ పేపర్ 7th July 2020. సో బిఫోర్ గోయింగ్ ఇన్ టు ద డీటెయిల్ అనాలిసిస్, ఫస్ట్ we'll check the editorial one. Detailed analysis లో ఈరోజు మనం డిస్కస్ చేయబోయేది ఫస్ట్ వన్, కాన్పూర్ ఎన్కౌంటర్ కేస్ అండ్ పోలీసింగ్ ఇష్యూస్. ఇది మనకు సాక్షి ఎడిటోరియల్లో కవర్ అయింది. దాంతోపాటు లైవ్ మింట్లో కానీ డిఫరెంట్ న్యూస్ పేపర్లో కవర్ అయింది. సో దీన్ని మనం డీటెయిల్గా డిస్కస్ చేయడం జరుగుతుంది. సెకండ్ వన్, అమెరికా అండ్ రష్యాతో ఉన్న డిప్లొమసీ విషయంలో ఇండియా ఎలాంటి స్ట్రాటజీ ఉంటే బాగుంటుంది అని చెప్పేసి ఈ ఎడిటోరియల్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. థర్డ్ వన్, ఇండియన్ ఓషన్ విషయంలో ఇండియా పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా ఉంది, చైనా దాన్ని ఎలా అర్థం చేసుకుంది, చైనా యొక్క పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా ఉంటే బాగుంటుంది, అప్పుడు ఈ యొక్క ఇండియన్ ఓషన్లో ఉన్నటువంటి దేశాలన్నింటికీ కూడా ఏ విధంగా యూస్ఫుల్గా ఉంటుంది చైనా యాటిట్యూడ్ మార్చుకుంటే అని చెప్పేసి ఎడిటోరియల్ని డిస్కస్ చేయడం జరుగుతుంది. దీంతోపాటు వన్ లైనర్స్లో మనం ఇవన్నీ కూడా లోకస్ట్ అంటే మిడతల గురించి కానీ, కవాసాకి డిసీజ్, ఈ వేస్ట్, దాంతోపాటు క్లైమేట్ అసెస్మెంట్ రిపోర్ట్, కంపల్సరీ లైసెన్సింగ్, రామన్ స్పెక్ట్రోస్కపీ, దాంతోపాటు NHAI, వీటన్నింటి గురించి కూడా మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. స్టూడెంట్స్, కాన్పూర్ ఎన్కౌంటర్ కేస్ మీకు తెలిసి ఉండాలి స్టూడెంట్స్. ఇది యూపీలో ఒక గ్యాంగ్స్టర్తో ఎన్కౌంటర్ జరిగినటువంటి విషయంలో 8 మంది పోలీసులు చనిపోవడం జరిగింది ఉత్తరప్రదేశ్లో. దాని గురించి ఈ టాపిక్. ఇది మనకు GS పేపర్ 2 పాయింట్ ఆఫ్ వ్యూలో గవర్నెన్స్కి రిలేటెడ్ అనమాట. ఇది మనకి ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఆర్టికల్, సాక్షి న్యూస్ పేపర్లో వచ్చింది. స్టూడెంట్స్, మన లెసన్ ప్లాన్ చూసినట్టయితే కనుక ఫస్ట్ కాంటెక్స్ట్, ఇది ఏ సందర్భంలో మనం డిస్కస్ చేద్దామో చూద్దాం. ఉత్తరప్రదేశ్లో 8 మంది పోలీసులు చనిపోయినటువంటి ఈ సందర్భంలో కొంతమంది పోలీసులే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ని గ్యాంగ్స్టర్కి అందించారు అన్నటువంటి ఆరోపణలపైన కొంతమంది పోలీసులను కూడా అరెస్ట్ చేయడం జరిగింది. మరి ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది మనకు దేనికి తెలియజేస్తుంది? ఇది మనకు దేన్ని తెలియజేస్తుంది అంటే బేసికల్లీ మన ప్రభుత్వంలో గవర్నెన్స్లో ఉన్నటువంటి ఈ యొక్క వీక్నెస్ని తెలియజేస్తుంది. దట్టు అతిపెద్ద రాష్ట్రమైనటువంటి ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాలలో. మరి ఈ యొక్క ఇన్సిడెంట్ దేన్ని ఎక్స్పోజ్ చేస్తుంది? ఇలాంటి ఘటనలు ఫస్ట్ వన్ ఏంటంటే రాజకీయాలకు, దాంతోపాటు నేరస్తులకు, దాంతోపాటు పోలీసులకు మధ్య ఉన్నటువంటి ఒక అనైతిక సంబంధాన్ని తెలియజేస్తుంది. ఒక ఇమ్మోరల్ నెక్సెస్, అనైతిక సంబంధాన్ని తెలియజేస్తుంది. ఎవరి మధ్యలో? రాజకీయ నాయకులకి, క్రిమినల్స్కి, దాంతోపాటు పోలీసులకు మధ్యలో. మరి ఇలాంటి సన్నివేశాలు వల్ల మనకు అసలు ఈ యొక్క రూల్ ఆఫ్ లా, న్యాయబద్ధమైనటువంటి పాలన అనేది పైన ప్రజలకు నమ్మకత్వం పోతుంది. దాంతోపాటు న్యాయబద్ధమైనటువంటి పాలన కూడా ప్రజలకి మనం ప్రభుత్వాల నుండి ఇవ్వలేనటువంటి పరిస్థితి. రూల్ ఆఫ్ లా, ఓకే, చట్టబద్ధమైనటువంటి పాలన. దీన్ని ఇది మనకు ఈ యొక్క డాక్ట్రైన్, మీకు డైసీ రూల్ ఆఫ్ లా మీకు ఐడియా ఉంటుంది స్టూడెంట్స్, పాలిటీలో మీకు. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఏ ప్రభుత్వమైనా సరే ప్రజాస్వామ్యంలో పరిపాలన అనేది చట్టబద్ధంగా ఉండాలి. మరి ఇలాంటి సంఘటనలు ఏంటంటే ఆ చట్టబద్ధ పాలనకే ఇవి ఒక బ్లాక్ మార్క్ అన్నమాట. నెక్స్ట్, రీజన్స్ ఫర్ ద ప్రజెంట్ క్రైసిస్ ఈజ్ పోలీసింగ్. మరి పోలీసుల్లో అంటే కొంతమంది గ్యాంగ్స్టర్లకి ఇన్ఫర్మేషన్ ఇచ్చామన్నాం కదా, మరి ఎందుకు ఇలాంటివి జరుగుతున్నాయి? ఫస్ట్ వన్ ఏంటంటే ఈ యొక్క పోలీసులకి బేసికల్లీ ఫస్ట్ మనకి ఇది అర్థం కావాలంటే పోలీసుల యొక్క ప్రాముఖ్యత ఏంటి అని అర్థం కావాలి. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం తరపున ప్రజలతో నేరుగా సంబంధాలు ఉన్నటువంటి కొద్దిమంది ప్రభుత్వ విభాగాలలో పోలీస్ విభాగం కూడా ఒకటి. స్టూడెంట్స్, మరి పోలీస్ విభాగం అనేది ఎంత క్వాలిటీగా ఉంటే కనుక ప్రజలకు సేవలు అందించడంలో గవర్నెన్స్, పరిపాలన అనేది ఆ విధంగా ఉంటుంది. మరి ఇప్పుడు పోలీస్ వ్యవస్థలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సమస్యలు ఏంటంటే ట్రైనింగ్ విషయంలో సరైనటువంటి నాణ్యత ఇవ్వలేకపోవడం వల్ల. అంటే ఫిజికల్ ట్రైనింగ్ ఇస్తున్నాం కానీ వీళ్ళకు సొసైటీలో ఈ యొక్క పీపుల్ ఫ్రెండ్లీ పోలీసింగ్ ఎలా ఉండాలనే విషయంలో సరిగ్గా ట్రైనింగ్ ఉండట్లేదు. దాంతోపాటు వీళ్ళకి వర్క్ ప్రెజర్ ఉండడం వల్ల, దాంతోపాటు కరప్షన్ వల్ల, ఇవన్నీ కూడా ఈ యొక్క పోలీస్ వ్యవస్థలో ప్రస్తుతం ఉన్నటువంటి క్రైసిస్, అంటే ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ కూడా కారణాలు. దాంతోపాటు ఎవరైతే కనుక అధికారంలో ఉన్నారో వాళ్ళు ఏమనుకుంటారంటే పోలీసులు తమకు అనుకూలంగా వ్యవహరించాలని.
ఎలా అయిపోయిందంటే పవర్లో ఉన్న వాళ్ళకి పోలీసులు, ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళకి గ్యాంగ్స్టర్స్ ఈక్వల్గా అయిపోయారనమాట. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు పోలీసులు ఇలాంటి సమస్యలు ఎదుర్కోవడంలో పెద్ద ఆశ్చర్యమేం లేదు. దాంతోపాటు పోలీసులు ఉపయోగించేటటువంటి పద్ధతులు కూడా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ప్రశ్నిస్తే కనుక వాళ్ళని అరెస్ట్ చేయడం. దాంతోపాటు మనం తమిళనాడులో తూతుక్కుడిలో ఏం జరిగిందో చూసాం స్టూడెంట్స్. అంటే ఒక ఫాదర్ అండ్ సన్ని ఒక డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ దానిలో భాగంగా వాళ్ళని అరెస్ట్ చేసి, లాక్డౌన్ తర్వాత షాప్ తెరిచినందుకు అరెస్ట్ చేసి వాళ్ళని లాక్డౌన్లో ఉండి వాళ్ళని ఏ విధంగా చంపేయడం జరిగిందో మనం చూసాము. దాని గురించి మనం ఒక 3-4 డేస్ బ్యాక్ ఎడిటోరియల్లో డిస్కస్ చేయడం కూడా జరిగింది. సో ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఇప్పుడు పోలీస్ వ్యవస్థను వెంటాడుతున్నటువంటి సమస్యలు. మరి ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకేం కావాల్సింది? మనకు కావాల్సింది ఏంటంటే స్మార్ట్ పోలీసింగ్. స్మార్ట్ పోలీసింగ్ అంటే ఏంది? ప్రజలు ఏదైనా కంప్లైంట్ ఇచ్చినప్పుడు అలర్ట్గా కంప్లైంట్ తీసుకొని అకౌంటబుల్, జవాబుదారీతనంతో వ్యవహరించడం. దాంతోపాటు మోడర్న్ టెక్నాలజీ ఏదైతే ఉందో అత్యాధునిక సాంకేతిక టెక్నాలజీని ఉపయోగిస్తూ ఈ యొక్క పోలీసులను ట్రైన్ చేసే పద్ధతే స్మార్ట్ పోలీసింగ్. నెక్స్ట్, సో ఇంకొకటి ఏంటంటే స్టూడెంట్స్, మనకి ఈ యొక్క పోలీస్ వ్యవస్థలో ట్రైనింగ్ వ్యవస్థను కూడా మనం పటిష్టపరచాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. నెక్స్ట్ వన్ ఏంటంటే, ప్రస్తుతం మారుతున్నటువంటి సమస్యలకి అనుగుణంగా ఈ యొక్క పోలీస్ వ్యవస్థను కూడా మార్చాల్సినటువంటి అవసరం ఉంది. ఈ యొక్క ఇన్వెస్టిగేషన్ మెథడ్స్ని కూడా మనం స్ట్రెంథన్ చేయాలి. ఇన్వెస్టిగేషన్ కోసం సపరేట్గా ఒక వింగ్ని క్రియేట్ చేయాల్సి ఉంటుంది, ఒక సపరేట్ డిపార్ట్మెంట్ని క్రియేట్ చేయాల్సి ఉంటుంది. మీరు చూస్తుంటే స్టూడెంట్స్, అడ్వాన్స్ కంట్రీలు అంటే అమెరికాలో, మీరు హాలీవుడ్ మూవీ చూసినప్పుడు పోలీసులు వేరే ఉంటారు, ఇన్వెస్టిగేషన్ వాళ్ళు వేరే ఉంటారు. ఇన్వెస్టిగేషన్ డిటెక్టివ్స్ అంటారు, FBI తరపున వస్తారు. పోలీసులేమో లోకల్ పోలీసులు ఉంటారు. సో ఈ విధంగా మనకి ఇన్వెస్టిగేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మనం ఎంతో ముందడుగు వేయాల్సినటువంటి అవసరం ఉంది. మరి ప్రకాష్ సింగ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, ఇందులో సుప్రీంకోర్టు కొన్ని సూచనలు చేసింది. పోలీస్ వ్యవస్థలో ఎలాంటి సంస్కరణలు తీసుకొస్తే బాగుంటుందని కొన్ని సూచనలు చేయడం జరిగింది. మన సూచనలు ఏందో చూద్దాం. ఫస్ట్ వన్, స్టేట్ సెక్యూరిటీ కమిషన్, దీన్ని అపాయింట్ చేయడం. దీనివల్ల ఏమవుతుందంటే బేసికల్లీ ఈ యొక్క స్టేట్ సెక్యూరిటీ కమిషన్ అనేది పోలీసుల యొక్క నియామకాల విషయంలో కానీ, లేదా ఇంకా వాళ్ళ పర్ఫార్మెన్స్ విషయంలో కానీ, వీటన్నింటిని విషయంలో కూడా ఈ యొక్క స్టేట్ సెక్యూరిటీ కమిషన్ అనేది ఇది మానిటరింగ్ చేస్తుందన్నమాట. దాంతోపాటు పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ బోర్డ్ ఇదేం చేస్తుందంటే పోస్టింగ్ల విషయంలో కానీ, ట్రాన్స్ఫర్స్ విషయంలో కానీ, ఎవరైతే కనుక DSP క్యాడర్ కింద ఉంటారో వాళ్ళందరిది ఈ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ బోర్డే చూసుకోవాలి. పైన ఉన్న వాళ్ళకి గురించి రాష్ట్ర ప్రభుత్వానికి ఇది సలహాలు ఇచ్చే విధంగా ఉండాలి. ఇప్పుడు మనకి తెలంగాణ కానీ, ఆంధ్రప్రదేశ్లో కానీ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఉంటుంది కదా, అలానే TSPSC ఉంటుంది కదా ఎగ్జామ్స్ కండక్ట్ చేయడానికి. అలానే ట్రాన్స్ఫర్స్, ప్రమోషన్స్ల విషయంలో కూడా ఒక పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ బోర్డు అనేది ఉండాలి. అంటే ఈ యొక్క రాజకీయమైనటువంటి ఒత్తిళ్ళకి ఇందులో ప్రమేయం ఉండకూడదు. నెక్స్ట్, పోలీస్ కంప్లైంట్ అథారిటీస్. ఇప్పుడు మనకు ఓంబడ్స్ అనే సిస్టమ్ ఉంటుంది మీరు బ్యాంకింగ్లో, అలా ఎలా ఉంటుందో ఇక్కడ కూడా పోలీసుల పైన ఎవరికైనా ప్రజలకి కొన్ని రకాలైనటువంటి కంప్లైంట్స్ ఉన్నప్పుడు ఆ కంప్లైంట్స్ ఇచ్చే విధంగా, ఆ కంప్లైంట్స్ని ట్రాన్స్పరెంట్గా ఇన్వెస్టిగేట్ చేసే విధంగా కూడా ఒక పోలీస్ కంప్లైంట్ అథారిటీని సెటప్ చేయాల్సి ఉంటుంది. అలానే ఒక రాష్ట్రంలో ఒక DGP అపాయింట్ అయిన తర్వాత మినిమం ఆ DGP ఒక 2 years కూడా సర్వీస్లో ఉండే విధంగా ఉండాలన్నమాట. ఎందుకంటే కొంతమంది 5 months, 6 months, 3 months ఇలా ఉండడం వల్ల ఏంటంటే వాళ్ళకి ఆ వ్యవస్థ పైన గ్రిప్ లేకపోవడంతో పాటు వాళ్ళు ఏమైనా సంస్కరణ తీసుకొద్దామన్నా కూడా వాళ్ళకి అలాంటి అవకాశం ఏం ఉండదు. కాబట్టి మినిమం 2 సంవత్సరాలు ఉండే విధంగా ఉంటే బాగుంటుందని. ఇదే విషయం చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా విషయంలో కూడా ఇదే ఉంది స్టూడెంట్స్. ఎందుకంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కూడా ఒక పర్టికులర్ టెన్యూర్ అంటూ ఏముండదు, నిర్ణీత పదవీ కాలం అంటూ ఏముండదు. నెక్స్ట్, DGPని అపాయింట్ చేసే విషయంలో కూడా ఈ యొక్క UPSCకి ఒక 3 పేర్లని రికమెండ్ చేయాల్సి ఉంటుంది. ఎవరైతే కనుక మంచి ట్రాక్ రికార్డు ఉంటుందో ఆ 3 నుంచి ఒకరిని DGPగా అపాయింట్ చేయవలసి ఉంటుంది. దాంతోపాటు నేను మీకు ఇందాక చెప్పినట్టు పోలీసుల్లో కూడా లా అండ్ ఆర్డర్ వ్యవస్థకి, దాంతోపాటు ఈ యొక్క ఇన్వెస్టిగేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో రెండింటికి కూడా సపరేట్ డిపార్ట్మెంట్ని క్రియేట్ చేసినట్టయితే కనుక పోలీసుల పైన బర్డెన్ తక్కువ పడే అవకాశం ఉంటుంది. ఫైనల్గా ఏంటంటే ఒక నేషనల్ సెక్యూరిటీ కమిషన్ని సెటప్ చేసి ఎవరైతే కనుక ఈ యొక్క ఇండియన్ లా అండ్ ఆర్డర్లో పోలీస్ డిపార్ట్మెంట్లో ఎవరైతే కనుక మంచి పర్ఫార్మెన్స్ ఉందో వాళ్ళని ఈ యొక్క CAPF సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సుల్లో కూడా వాళ్ళకి ప్రమోషన్ ఇచ్చే విధంగా ఉండాలి. అంటే ఎవరైనా దేశానికి సర్వ్ చేయాలనుకుంటున్న వాళ్ళకి కూడా ఇది ప్రోత్సాహకరంగా ఉండే అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా మనం ఈ యొక్క
ప్రకాష్ సింగ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా ఈ కేసులో సుప్రీంకోర్టు చెప్పినటువంటి మార్గదర్శకాలను మనం పాటించినట్టయితే కనుక మనం పోలీస్ వ్యవస్థలో కొన్ని రకాలైనటువంటి మార్పులను మనం తేవచ్చు స్టూడెంట్స్. మరి ఫైనల్గా ఈ యొక్క పోలీస్ వ్యవస్థ గురించి కొన్ని రకాలైనటువంటి కమిటీలను కూడా మనం వేయడం జరిగింది. ఆ కమిటీలు ఏందో నేను మీకు ఈ స్లైడ్లో కమిటీలు కానీ కమిషన్లు కానీ వాటిని మనం ఏవి అపాయింట్ చేశామో వీటిని నేను మీకు ఇక్కడ చెప్పాను. మీరు రేపు గ్రూప్ 1లో కానీ యూపీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ ఆన్సర్ రాస్తున్నప్పుడు ఇవి మీకు ఈజీగా యూస్ఫుల్ అవుతాయి స్టూడెంట్స్. ఓకేనా. నెక్స్ట్ ఆర్టికల్, అమెరికా రష్యా ఎవరి వైపు ఎవరు. మనం ఈ ఆర్టికల్లో మనకు చైనాతో ఉన్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి ఘర్షణపూరితమైనటువంటి వాతావరణ విషయంలో మనకు అమెరికా ఏ విధంగా ఇంపార్టెంట్, అలా రష్యా కూడా మనకి ఏ విధంగా ఇంపార్టెంట్ అని చూస్తూ మనం ఎలాంటి వైఖరిని అవలంబిస్తే బాగుంటుంది అని మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. ఈ ఆర్టికల్ అనేది మనకి ఈ ఆర్టికల్ మనకి ఈనాడు న్యూస్ పేపర్లో ఎడిటోరియల్లో వచ్చింది స్టూడెంట్స్. ఓకే, సో మరి ఇంట్రడక్షన్ చూసుకున్నట్టయితే కనుక ఫస్ట్ వన్, నేను మీకు ఇందాక చెప్పినట్టు చైనాతోని ఇక డిస్ప్యూట్స్ ఉన్నటువంటి ఈ సందర్భంలో మరి అమెరికా రష్యాలతో మన యొక్క డిఫెన్స్ రిలేషన్స్ అంటే రక్షణ బంధం ఏ విధంగా ఉంటే బాగుంటుందో పరిశీలించడం అనేది సముచితమైనటువంటి అవసరం, అంటే ఇంపార్టెంట్ ఇష్యూ అన్నమాట. చూద్దాం మరి ఏ విధంగా ఉంటే బాగుంటుందో. ఫస్ట్ వన్, మన భారతదేశానికి ఉన్నటువంటి ఆప్షన్స్, ఎక్స్ప్లోరింగ్ ద స్ట్రాటజిక్ ఆప్షన్స్, అంటే మన ముందు ఉన్నటువంటి వ్యూహాత్మకమైనటువంటి ప్రత్యామ్నాయాలు ఏ విధంగా ఉన్నాయి. ఫస్ట్ వన్ బేసికల్లీ ఏంటంటే స్టూడెంట్స్, చైనాతో కాన్ఫ్లిక్ట్ ఉన్నటువంటి ఈ సందర్భంలో మన దగ్గర ఉన్నటువంటి మన దగ్గర ఉన్నటువంటి సాధ్యమైనటువంటి వ్యూహాత్మక అంశాలన్నింటినీ కూడా పరిశీలించాలి. అందులో వన్ ఆఫ్ ద బెస్ట్ స్ట్రాటజీ ఏంటంటే చైనాకి అడ్డుకట్ట వేసే విషయంలో మనకు ప్రపంచవ్యాప్తంగా సహకరిస్తున్నటువంటి వివిధ దేశాల మద్దతు కూడగట్టుకోవడం ఎంతైనా అవసరం. మరి ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో చైనా రష్యా యొక్క పాత్ర ఏంటో చూద్దాం. ఫస్ట్ వన్, సో మనం అమెరికాతోని మనం అలియన్స్ అంటే ఒక పార్ట్నర్షిప్ని ఫామ్ చేసే ముందు మనం ఎలాంటి విషయాలను గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ఫస్ట్ వన్ ఏంటంటే స్టూడెంట్స్, ఇది మీకు ఈజీగా అర్థం కావాలంటే అసలు అమెరికాకు చైనాకు మధ్యలో రిలేషన్స్ ఇంత మెరుగవడానికి గత కొన్ని దశాబ్దాలుగా రీజన్ ఏంటి? ఎందుకంటే అమెరికా యొక్క పొలిటికల్ కన్సర్న్స్ యాజ్ వెల్ యాజ్ ఎకనామిక్ ఇష్యూస్ రెండు కూడా చైనాతో మ్యాచ్ అయినాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అమెరికాలో ఏవైతే ఇండస్ట్రీస్ ఉన్నాయో పెద్ద పెద్ద ఇండస్ట్రీస్, ఆ పెద్ద పెద్ద ఇండస్ట్రీస్కి చైనా నుండి వస్తువులను ఇంపోర్ట్ చేసుకోవడం చాలా ఈజీ అయింది. అంటే మీనింగ్ ఏంది? ఎకనామికల్గా అమెరికన్ కంపెనీస్కి చైనీస్ కంపెనీస్ ఒక ఆల్టర్నేటివ్గా అయినాయి. అలానే రష్యాని కౌంటర్ చేయడంలో చైనా అవసరం వచ్చింది అమెరికాకు. సో ఈ విధంగా అమెరికాకి పొలిటికల్ వైజ్గా ఎకనామికల్ వైజ్గా చైనా అనేది ఉపయోగపడింది. అలానే ఇండియా యొక్క పొలిటికల్ యాజ్ వెల్ యాజ్ ఎకనామిక్ రెండు ఇంట్రెస్టులు మ్యాచ్ అయినప్పుడే మనకి అమెరికాకి మధ్యలో మంచి సంబంధాలు ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. అంటే మీనింగ్ ఏంది? మన యొక్క అభివృద్ధి అనేది అమెరికా అభివృద్ధితో పాటు ప్యారలల్గా సింక్ అవ్వాలి. లేకుండా ఓన్లీ అమెరికా అభివృద్ధికి మనం సహకరించినట్టుంటే కనుక ఆ రిలేషన్ ఎక్కువ రోజులు ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ అమెరికాకు యూరోపియన్ యూనియన్తో మంచి సంబంధాలు ఉన్నప్పటికీ ఈ మధ్యలో యూరోపియన్ యూనియన్తో డిఫరెన్సెస్ వస్తున్నాయి కొన్ని విషయాలలో, లైక్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ విషయంలో కానీ, అగ్రికల్చర్ విషయంలో కానీ, అంటే అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ విషయంలో కానీ వాటిపైన ఎంత ట్యాక్స్ వేయాలి ఇట్లాంటి విషయాలలో. అంటే యుఎస్తో పాటు యూరోపియన్ యూనియన్ డెవలప్ అవుతూ వస్తున్నప్పుడు సైమల్టేనియస్గా అమెరికా కొన్ని కాన్ఫ్లిక్ట్స్ వస్తున్నాయి. రేపు ఇండియా కూడా అమెరికాతో పాటు ప్యారలల్గా డెవలప్ అవుతున్నప్పుడు ఇండియాకి యూఎస్కి మధ్యలో కాన్ఫ్లిక్ట్ రాకుండా ఉండడం అని గ్యారంటీ ఏముంది? కాబట్టి మనం యూఎస్తో మన సంబంధాలు ఎలా ఉండాలంటే మన డెవలప్మెంట్కి యూఎస్తో ఉన్నటువంటి సంబంధాలు అడ్డు రాకూడదు. వెరీ వెరీ ఇంపార్టెంట్. మరి గతంలో మనం యూఎస్ని అవాయిడ్ చేయడానికి కొన్ని రీజన్స్ ఏంది? ఎందుకంటే మన యొక్క అభివృద్ధి పదం అనేది అమెరికా యొక్క అభివృద్ధి పదం కొన్ని విషయాల్లో వేరువేరుగా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ వాతావరణ మార్పు విషయంలో కానీ, లేదా ఇరాన్ విషయంలో కానీ, లేదా ఇరాక్ యుద్ధం విషయంలో కానీ, లేదా రష్యాతో ఉన్నటువంటి మనం డీల్ చేసేటువంటి విషయంలో కానీ, ఈ విషయాలలో మన యొక్క లుక్అవుట్, మన యొక్క పాలసీ అనేది అమెరికా పాలసీతో డిఫరెంట్గా ఉండడం వల్ల మనం అమెరికాతోని సేల్ అవ్వలేదు, అంటే కలిసి వెళ్ళలేకపోయామన్నమాట. మరి ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో అమెరికా మనకి మిలిటరీ పాయింట్ ఆఫ్ వ్యూలో హెల్ప్ చేయడమే కాకుండా డిప్లొమాటిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో, పొలిటికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా అమెరికా రీసెంట్గా ఏం చేసిందంటే మనల్ని G7లోకి ఇన్వైట్ చేయడం జరిగింది. అంటే G7ని ఎక్స్పాండ్ చేయాలని అమెరికా ప్రపోజల్ పెట్టింది స్టూడెంట్స్. ఈ G7 ఎందుకు ఫామ్ అయిందో మీకు చెప్పాను. ఒకానొక సందర్భంలో ఈ యొక్క 1970s
1970స్లో ఎప్పుడైతే కనుక పాలస్తీనా ఇజ్రాయెల్ మధ్యలో 6 డే వార్ జరిగిందని చెప్పాను. ఆ 6 డే వార్ ఎవరి మధ్యలో జరిగింది స్టూడెంట్స్? ఇజ్రాయెల్ అండ్ పాలస్తీన్ విషయంలో. మరి ఇజ్రాయెల్కి సపోర్టుగా యుఎస్ఏ, దాంతోపాటు కొన్ని యూరోపియన్ కంట్రీస్ రావడం జరిగింది. పాలస్తీనాకు సపోర్టుగా ఇస్లామిక్ కంట్రీస్ రావడం జరిగింది. ఈ యొక్క ఇజ్రాయెల్ గెలవడం జరిగింది యుద్ధంలో. అప్పుడు ఇస్లామిక్ కంట్రీస్ అన్ని అప్పటికొక గ్రూప్ ఫామ్ అయ్యి ఉన్నాయి. ఆ గ్రూప్ పేరు ఏంటంటే ఒపెక్, ఆయిల్ పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్. దీని యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందో కమెంట్ చేయండి స్టూడెంట్స్. వేర్ ఇస్ ద హెడ్ క్వార్టర్ ఆఫ్ ఒపెక్? ఇలా ఒపెక్ గ్రూప్గా ఫామ్ అయిన తర్వాత సరే ఇజ్రాయెల్కి మీరు హెల్ప్ చేస్తారా అని చెప్పేసి కంట్రీస్ అన్నింటిపైన ఆయిల్ బ్యాన్ వేశారన్నమాట. ఆయిల్ బ్యాన్ చేయడం జరిగింది. అప్పుడు ఈ దేశాలన్నిటికీ అర్థమైంది వాళ్ళలాగానే మనం కూడా ఒక గ్రూప్ ఫామ్ అయితే బాగుంటుంది కదా అని 1975లో ఒక G7 అనే గ్రూప్ ఫామ్ అయ్యారు. ఓకే, G6 ఫామ్ అయ్యారు. నెక్స్ట్ ఇయర్ కెనడా జాయిన్ అయింది, G7 అయింది. దాని తర్వాత 1989లో ఆఫ్ఘనిస్తాన్ నుండి రష్యా వైదొలిగిన తర్వాత రష్యా కూడా ఇందులో జాయిన్ అయింది. అప్పుడు అది G8 అయింది. కాకపోతే రష్యా తర్వాత పరిణామ క్రమంలో ఈ యొక్క ఉక్రెయిన్లో ఉన్నటువంటి క్రిమియా అనే భూభాగాన్ని ఆక్రమించడం వల్ల G8 నుండి రష్యాను తీసేయడం జరిగింది. G7గా మారింది. మళ్ళీ ఇప్పుడు ఈ G7లో కూడా ఈ దేశాల్లో ఒక దేశానికి ఇంకో దేశానికి మధ్యలో కొన్ని పొలిటికల్ డిఫరెన్సెస్ వస్తున్నాయి అన్నమాట. అంటే వాళ్ళ మధ్యలో సయోధ్య లేదు, అంటే ఫ్రెండ్లీనెస్ లేదు. మరి ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో అమెరికా ఏం చేస్తుంది? తన యొక్క ఇన్ఫ్లుయెన్స్ని G7లో ఎక్స్పాండ్ చేసుకోవాలంటే తన ఫ్రెండ్స్ అయినటువంటి ఇండియా, సౌత్ ఆఫ్రికా వీటిని G7లోకి ఇన్వైట్ చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి అమెరికా యొక్క ఇంటెన్షన్స్ ఈ విధంగా ఉన్నాయన్నమాట. కాబట్టి అమెరికా అనేది వేరే దేశాలని కట్టడి చేయడానికి, G7లో ఉన్న దేశాలని కట్టడి చేయడానికి, చైనాని కట్టడి చేయడానికి కూడా ఇండియాని G7లోకి ఇన్వైట్ చేస్తుందన్నమాట. ఇండియా కూడా ఎందుకు ఆస్ట్రేలియా, సౌత్ కొరియాతో పాటు ఇండియాను కూడా ఎందుకు ఇన్వైట్ చేస్తుందంటే బేసికల్లీ పసిఫిక్ ఏరియా ప్రాంతంలో, పసిఫిక్ సముద్ర ప్రాంతంలో చైనా చాలా పవర్ఫుల్గా ఎమర్జ్ అవుతున్నటువంటి ఈ టైంలో చైనాను కంటైన్ చేయాలంటే, కంట్రోల్ చేయాలంటే సో ఇండియా సపోర్ట్ అవసరం. కాబట్టి ఇండియాని కూడా G7 ప్లాట్ఫామ్ పైకి ఆహ్వానిస్తున్నారు అన్నమాట. సో G7లో జాయిన్ అవ్వడం మనకు పెద్ద ఇబ్బంది ఏం కాకూడదు. కాకపోతే G7లో జాయిన్ అయినంత మాత్రాన మన ప్రయోజనాలను, మీకు ఇందాకలు అన్నట్టు మన దేశం యొక్క మన స్వదేశీ ప్రయోజనాలను పక్కన పెట్టకూడదు. దాంతోపాటు మనం ఇన్ని సంవత్సరాలుగా అంతర్జాతీయ కూటమిలో మనం ఎలాంటి వాటి కోసం అయితే పోరాడుతున్నామో, ఫర్ ఎగ్జాంపుల్ ప్రపంచ వాణిజ్యాలు అభివృద్ధి చెందిన దేశాలకు, అభివృద్ధి చెందుతున్న దేశాలకు వాణిజ్య ఒప్పందాలు సేమ్గా ఉండాలి, వాణిజ్య హక్కులు సమానంగా ఉండాలి, క్లైమేట్ చేంజ్ వాతావరణ మార్పు విషయంలో అందరూ కలిసికట్టుగా పోరాడాలి, COVID-19 లాంటి వ్యాధులు మళ్ళీ రావద్దంటే బయోలాజికల్ వెపన్ కన్వెన్షన్స్, జీవ ఆయుధాల చట్టాన్ని కఠినంగా అమలు చేయాలి. దాంతోపాటు ఈ యొక్క మధ్య ఆసియాలో శాంతి స్థాపనకు అన్ని దేశాలు కృషి చేయాలి. కొరియన్ ద్వీపకల్పంలో శాంతి స్థాపనకు అన్ని దేశాలు కృషి చేయాలి. ఆఫ్ఘనిస్తాన్ నుండి అమెరికా సైన్యాలు తీసుకెళ్లేటప్పుడు ఆఫ్ఘనిస్తాన్లో శాంతి నెలకొల్పునే విధంగా ప్రయత్నించాలి. ఈ యొక్క అన్ని విషయాల్లో భారతదేశం యొక్క స్టాండ్, మన యొక్క విధానం ఏదైతే ఉందో అది ఎఫెక్ట్ అవ్వకుండా మనం ఇలాంటి గ్రూపులలో జాయిన్ అవ్వడంలో తప్పేం లేదు స్టూడెంట్స్. ఓకే, సో నెక్స్ట్ ఇప్పుడు మరి రష్యా పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఎందుకు ఇంపార్టెంట్? రష్యా ఏంటంటే మనకి మేజర్ డిఫెన్స్ పార్ట్నర్. దాంతోపాటు మీరు అర్థం చేసుకుంటే కనుక 1965 ఇండియా పాకిస్తాన్ వార్ జరిగినప్పుడు పాకిస్తాన్ ఇన్ కేస్ చైనా సపోర్ట్ తీసుకుంటుందేమో అనే ఉద్దేశంతో మనం రష్యాతో ఒక అగ్రిమెంట్ కూడా చేసుకున్నాం. అందుకోసం అని చెప్పేసి మనకి పాకిస్తాన్ ఇండియా వార్ అయిపోయిన తర్వాత 1965 వార్ అయిపోయిన తర్వాత ఈ యొక్క 1966లో తాష్కంట్ ఒప్పందం రష్యా వాళ్ళ నేతృత్వంలో జరిగింది. తాష్కంట్ ఇప్పుడు ఉజ్బెకిస్తాన్ క్యాపిటల్ తాష్కంట్ అనేది అప్పుడు USSRలో ఒక పార్ట్. అంటే ఈ విధంగా రష్యా మనకు ట్రెడిషనల్గా ఫ్రెండ్. దాంతోపాటు మనం మిగ్ కానీ, మిరాజ్ కానీ, ఇప్పుడు S-400 కానీ వీటన్నింటిని కూడా రష్యా నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. కాబట్టి రష్యా మనకి ఈ యొక్క డిఫెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో రక్షణ విషయంలో కూడా మనకి వ్యూహాత్మక భాగస్వామి. దాంతోపాటు రష్యాతో పాటు మనం మిగతా దేశాల యొక్క కోఆపరేషన్ కూడా ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు ఇండియాకి చైనాకి మధ్యలో మధ్యవర్తిత్వం వహించేటటువంటి ఏదైనా దేశం ఉందంటే కనుక అది రష్యానే. ఎందుకంటే రష్యాకి కూడా చైనా చాలా అత్యంత దగ్గరైనటువంటి భాగస్వామి. ఎందుకంటే ఇప్పుడు చైనా అనేది ఈ యొక్క అమెరికా నుండి విడిపోతున్నటువంటి ఈ సందర్భంలో చైనా రష్యా సంబంధాలు చాలా ఇంప్రూవ్ అవుతున్నటువంటి ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో రష్యాతోని సంబంధాలు మనకి రేపు చైనా డిప్లొమసీ విషయంలో కూడా మనకి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. అందుకోసమే రీసెంట్గా మన డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ కూడా ఈ యొక్క World War II 75th యానివర్సరీ
సమావేశాలు అందులో పాల్గొనడం జరిగింది. అక్కడ మనకు రష్యా నుండి రావాల్సినటువంటి S-400 యాంటీ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ని కూడా దాని గురించి కూడా డిస్కస్ చేయడం జరిగింది స్టూడెంట్స్. మరి ఫైనల్గా కంక్లూజన్ ఏంటంటే, మనం G7లో జాయిన్ అయితే చైనాకు ఒక మెసేజ్ వెళ్తుంది, తప్పేం లేదు జాయిన్ అవ్వడం వల్ల. కాకపోతే మనం కంప్లీట్గా అమెరికాను నమ్ముకోవడానికి వీల్లేదు, కంప్లీట్గా రష్యాకు నమ్ముకోవడానికి వీల్లేదు. మన భారతదేశంలో ఒక స్వీయ ప్రయోజనాలు సాధననే మన యొక్క విధానంగా ఉండాలి. అలానే మన విధానాలు రూపుదిద్దుకోవాలి. ఆ విధానాల ప్రకారమే మన యొక్క చర్యలు ఉండాలి స్టూడెంట్స్. సో ఈ విధంగా మనం అమెరికాతోని చైనాతోని మన యొక్క రిలేషన్స్ ఏ విధంగా ఉండాలని మనం డిస్కస్ చేయడం జరిగింది స్టూడెంట్స్. థర్డ్ వన్, ద ఇండియన్ ఓషన్ ఫ్రంట్ విత్ చైనా. మనం ఈ ఆర్టికల్లో మనం డిస్కస్ చేసేది ఏంటంటే, హిందూ మహాసముద్ర ప్రాంతాన్ని మన భారతదేశం ఏ విధంగా చూస్తుందంటే, ఇది మన అందరిది, దీన్ని డెవలప్ చేసుకుంటే అందరికీ ఉపయోగపడుతుంది, ఇది మన భారతదేశం యొక్క వ్యూ అన్నమాట, ఉద్దేశం. మరి చైనా ఏం చేస్తుందంటే, ఈ యొక్క ఇండియన్ ఓషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అమెరికా తన యొక్క ఆధిపత్యాన్ని చెలాయించుకోవడానికి భారతదేశాన్ని ఉపయోగించుకొని మమ్మల్ని దెబ్బతీయడానికి ప్రయత్నిస్తున్నారని చైనా అనుకుంటుంది. అలా అనుకొని చైనా కొన్ని రకాలైనటువంటి నిర్ణయాలు కూడా తీసుకుంది. వాటన్నింటిని కూడా మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. ఈ ఆర్టికల్ మొత్తం కూడా ఇండియన్ ఓషన్ విషయంలో చైనా ఏమనుకుంటుంది, ఇండియా యొక్క ఒపీనియన్ ఏంటి, చైనా ఒపీనియన్ ఇప్పుడు ఏ విధంగా ఉంది, అది ఏ విధంగా చేంజ్ అవ్వాలి అనేది మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. ఇది మనకి ఈరోజు ఇండియన్ ఎక్స్ప్రెస్లో వచ్చినటువంటి ఆర్టికల్ స్టూడెంట్స్. ఫస్ట్ వన్, ఎసెన్స్. ఈ ఆర్టికల్ యొక్క ప్రాముఖ్యత ఏంటంటే, ఒకవైపున భారతదేశం మన నార్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో చైనాతో ఏదైతే సరిహద్దులో ఉందో, సరిహద్దు వివాదం, దాన్ని మనం తగ్గించేటటువంటి విషయంగా మనం ప్రయత్నిస్తున్నటువంటి ఈ సందర్భంలో నెక్స్ట్ మన చైనాతోని ఘర్షణపూరితమైనటువంటి వాతావరణం ఎక్కడ రాబోతుందంటే ఇండియన్ ఓషన్లో రాబోతుంది. మరి ఇండియన్ ఓషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎవరెవరికి పర్స్పెక్టివ్ ఏ విధంగా ఉంది, ఇండియా పాయింట్ ఆఫ్ వ్యూలో పర్స్పెక్టివ్ ఏ విధంగా ఉంది, చైనా పర్స్పెక్టివ్ ఏ విధంగా ఉందో చూద్దాం స్టూడెంట్స్. ఫస్ట్ వన్, ఇండియాస్ పర్స్పెక్టివ్ అంటే ఇండో పసిఫిక్ విజన్ అంటే భారతదేశం పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంది. భారతదేశ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే స్టూడెంట్స్, ఈ యొక్క ఏ దేశాలు అయితే కనుక హిందూ మహాసముద్రాన్ని ఈ యొక్క షేర్ చేసుకుంటున్నాయో అవన్నీ కూడా డెవలప్ అవ్వాలి. అందుకోసమే మనం సాగర్ అనే ఒక మనం విజన్ను కూడా తీసుకోవడం జరిగింది. టెల్ మీ స్టూడెంట్స్, మీకు ఇక్కడ క్వశ్చన్, సాగర్ అంటే ఏందో ఎక్స్పాండ్ చేయండి. అంటే ఈ యొక్క హిందూ మహాసముద్రంలోని అన్ని దేశాలు కూడా డెవలప్ అవ్వాలి. ఏదైతే కనుక ఏషియాన్ దేశాలు ఉన్నాయో, అసోసియేషన్ ఫర్ సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్, ఇవి డెవలప్ అవ్వాలి. దాంతోపాటు ఇది ఏదో ఒక స్ట్రాటజీగా కాకుండా, లేదా ఇది ఏదో ఒక దేశానికి వ్యతిరేకంగా భారతదేశం చూడట్లేదు. ఈవెన్ ఇన్ఫ్యాక్ట్ భారతదేశం ఇంకేమంటుందంటే, చైనాకి కూడా ఇందులో దీనికి కొన్ని హక్కులు ఉండాలని కూడా భారతదేశం అంటుంది. ఎందుకు? యాక్చువల్లీ హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూలో చైనాకి ఉన్న ఇండియన్ ఓషన్కి సంబంధమే లేదు. ఎందుకంటే చైనా ఈజ్ నాట్ ఏ లిటోరల్ స్టేట్. లిటోరల్ స్టేట్ అంటే తెలుగులో మీనింగ్ ఏంటంటే సరిహద్దు దేశం కాదు అని. మనం గ్లోబ్లో చూసినట్టయితే కనుక మ్యాప్లో చైనా అనేది ఇండియన్ ఓషన్ని సరిహద్దుగా కలిగి లేనటువంటి దేశం. దాంతోపాటు చైనా మనం హిస్టారికల్గా చూసుకున్నా కూడా చైనా ప్రజెన్స్ ఎక్కువ ఈస్ట్ చైనా సీలో ఉంది, సౌత్ చైనా సీలో ఉంది. అంతే తప్పించి పెద్దగా ఇండియన్ ఓషన్లో లేదు. మరి ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈవెన్ ఈ యొక్క చైనా చారిత్రాత్మకంగా చైనా ప్రజెన్స్ లేనప్పటికీ కూడా ఇప్పుడు ప్రజెంట్ చైనా అనేది ప్రపంచంలో సెకండ్ లార్జెస్ట్ ఎకానమీ. మరి ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ యొక్క ఇండియన్ ఓషన్ అనేది చైనా యొక్క కమ్యూనికేషన్స్కి చాలా చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఇంటర్నేషనల్ లాస్ని గౌరవిస్తూ చైనాకి కూడా సరైనటువంటి హక్కులు ఈ యొక్క ఇండియన్ ఓషన్కి ఇవ్వాలి అని భారతదేశం కూడా అంటుంది. అయినప్పటికీ కూడా చైనా యొక్క అనుమానం ఏంటంటే, అనుమానమే మలక్కా డైలమా. ఈ మలక్కా డైలమా, ఈ యొక్క అనుమానం ఏంటంటే స్టూడెంట్స్, చైనా అనుమానం ఏంటంటే, మనం ఆర్థిక శక్తిగా ఎదుగుతున్నాము. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో చైనాకి ఆర్థిక శక్తిగా ఎదగకుండా ఈ మలక్కా జలసంధి అంటే బేసికల్లీ సింగపూర్కు మలేషియాకు మధ్యలో ఉంటుంది స్టూడెంట్స్. మలక్కా జలసంధి జాగ్రఫికల్ జలసంధి అంటే ఏ నారో వాటర్ బాడీ విచ్ ఈస్ కనెక్టింగ్ టు లార్జర్ వాటర్ బాడీస్. ఏదైనా ఒక నారో యొక్క వాటర్ బాడీ అనేది రెండు లార్జర్ వాటర్ బాడీస్ని కలుపుతాం, దాన్ని మనం జలసంధి అంటాం. మలక్కా స్ట్రేట్, ఓకే. అలానే మనకు పాక్ స్ట్రేట్ కూడా ఉంటుంది ఇక్కడ ఇండియాకి శ్రీలంకకు మధ్యలో, ఓకే. ఇలానే ప్రపంచంలో కొన్ని ముఖ్యమైనటువంటి జలసంధులు స్ట్రేట్స్ ఏందో కమెంట్ చేయండి స్టూడెంట్స్. చైనా అనుమానం ఏంటంటే మలక్కా స్టేట్ని వీళ్ళు బ్లాక్ చేస్తారేమో అని చెప్పేసి. కాబట్టి చైనా ఏం చేసింది, మలక్కా స్టేట్కి కొద్దిగా దూరంలో తమ యొక్క నేవీ బేస్ని ఏర్పాటు చేసుకుంది, లైక్ శ్రీలంక లాంటి దేశాల్లో. అలానే ఇంకా ముందుకొచ్చి సొమాలియా లాంటి దేశాల్లో, జిబూటి
దగ్గర గల్ఫ్ ఆఫ్ ఎడెన్ దగ్గర కూడా చైనా తన యొక్క నౌకా స్థావరాలను ఏర్పాటు చేసుకుంది. దేనికోసమని? మలక్కా డైలమా, ఈ అనుమానంతో. చైనా ఏం చేసిందంటే వేరే దేశాలు చైనాను బ్లాక్ చేసే విషయం ఉంటుందేమో మలక్కా జలసంధి దగ్గర అని చెప్పేసి చైనా ఏం చేసింది, స్ట్రాటజీస్ డెవలప్ చేసుకుంది. ఏంది? మలక్కా స్టేట్ దగ్గరనే డామినేట్ చేయడంతో పాటు వేరే ప్రాంతాలలో కూడా, అంటే ఇప్పుడు మనకు ఆల్రెడీ గ్వాదర్ పోర్ట్ ఉంది, ఇలా గల్ఫ్ ఆఫ్ ఎడెన్ విషయంలో కానీ, అలానే 2010లో చైనా స్టేట్ ఓషనిక్ అడ్మినిస్ట్రేషన్ వీళ్ళు ఒక రిపోర్ట్ ఇచ్చారు. ఏమనంటే ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ని పెంచుకోవాలి. ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ అంటే మీనింగ్ ఏంది? ఎయిర్ క్రాఫ్ట్ని క్యారీ చేసేటటువంటి షిప్స్, వీటిని పెంచుకోవాలి. ఈ సందర్భంలోనే ఒకవేళ మనం ప్రపంచంలో గొప్ప ఆర్థిక శక్తిగా ఎదుగుతున్నటువంటి మనం ఈ సందర్భంలో మరి మలక్కా స్టేట్ మనకు బ్లాక్ చేస్తే ఎలా అని చెప్పేసి చైనా మలక్కా స్టేట్ని దాటి కూడా వివిధ దేశాలలో ముందు జాగ్రత్తగానే తమ యొక్క నేవీ బేస్, అంటే ఆ దేశాలకు ఏదో హెల్ప్ చేస్తున్నామన్నట్టుగా, అంటే సహాయం అందజేస్తున్నామన్న రీతిలో చైనా తన యొక్క ఇన్ఫ్లుయెన్స్ని పెంచుకుంది. మరి ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో చైనాకి ఫస్ట్, ఇప్పుడు చైనా మలక్కా స్టేట్ విషయంలో ఎలాంటి అనుమానం వ్యక్తం చేసిందో చూసాం. మరి చైనాకు ఉన్నటువంటి డెఫిషియన్సీస్, లోపాలు ఏ విధంగా ఉండేవి ఇదివరకు, వాటిని ఏ విధంగా కవర్ చేసుకుందో చూద్దాం. ఫస్ట్ వన్, చైనా అనేది ఇండియన్ ఓషన్కి సరిహద్దు దేశం కాదు, కాబట్టి ఇమ్మీడియట్గా ఈ యొక్క నేవీ బేస్ ఏర్పాటు చేసుకుందామంటే కష్టం. సెకండ్ వన్ ఏంటంటే ఈ యొక్క చైనాకి వెళ్ళేటటువంటి సరుకుల్ని ఈ యొక్క మలక్కా స్టేట్ ద్వారా వేరే దేశాలు ఈజీగా బ్లాక్ చేయొచ్చు. ఇన్ కేస్ ఇండియా యుఎస్ఏ కోఆపరేషన్ ఎక్కువైన రోజులలో కూడా చైనాకి ప్రాబ్లమేటింగ్ ఉంటుంది. కాబట్టి చైనా ఈ 3 రాబోయేటటువంటి పరిణామాలను గ్రహించింది. మరి ఇప్పుడు చైనా ఏం చేసిందంటే స్లోగా కొన్ని దేశాలను సెలెక్ట్ చేసుకొని అక్కడ తన యొక్క నేవీ బేస్, నౌకాదళ బేస్లను నిర్మించడం స్టార్ట్ చేసింది. అది ఎక్కడ? జిబౌటీలో కానీ, పాకిస్తాన్ గ్వాదర్లో కానీ, శ్రీలంక హంబన్తోటే కానీ, సిత్వే థాయిలాండ్ కానీ, సీషెల్స్లో కానీ ఈ విధంగా తన యొక్క నేవీ బేస్లని ఏర్పాటు చేసుకొని స్టార్ట్ చేసింది. దానితో పాటు కొన్ని నేవీ ఆపరేషన్స్ కూడా కండక్ట్ చేసింది. దానికి మిలిటరీ అంటే ఈ యొక్క సైన్యపరమైనటువంటి ఇంటెన్షన్స్, ఉద్దేశం లేనట్టుగా ఈ యొక్క సివిలియన్ పర్పస్, అంటే పౌర సంబంధాల విషయంలో కానీ లేదా ఆర్థిక సంబంధాల కోసమే మేము ఇవి డెవలప్ చేస్తున్నామన్న ముసుగులో చైనా ఇవి చేసిందనమాట. దాంతోపాటు ఈ యొక్క ఫస్ట్ ఇండియా అమెరికా క్లోజ్గా ఉన్నప్పుడు చైనా పెద్ద టెన్షన్ తీసుకోలేదు. స్లోగా అంటే చైనా దాన్ని ఆహ్వానిస్తున్నట్టుగా స్లోగా చైనా ఇండియన్ ఓషన్లో ఉన్నటువంటి అన్ని దేశాలతో క్లోజ్గా ఉండి మ్యారిటైమ్ సర్వే చేయడం, అంటే హిందూ మహాసముద్రాన్ని సర్వే చేయడం, మ్యాపింగ్ చేయడము, అంటే రేపు భవిష్యత్తులో ఏదైనా ప్రమాదం వచ్చినప్పుడు తనకు అడ్వాంటేజ్గా ఉండడానికి అని చెప్పేసి. దాంతోపాటు తన యొక్క ప్లాన్స్ని నెరవేర్చుకోవడానికి ఇందాక చెప్పినట్టు డిఫరెంట్ ప్లేస్లో ఈ యొక్క వాళ్ళకి కమర్షియల్గా వయబుల్ కానప్పటికీ, అంటే ఆర్థికంగా పెద్దగా ఆ పోర్ట్స్ ఇంపార్టెంట్ కాదు అయినప్పటికీ కూడా చైనా వాటిని కన్స్ట్రక్ట్ చేసింది. ఎందుకు? ఫ్యూచర్లో వాటిని మిలిటరీ బేస్గా ఉపయోగించుకోవచ్చు అని చెప్పేసి. దాంతోపాటు మన జనవరి 2020లో ఈ యొక్క పీపుల్ లిబరేషన్ ఆర్మీ చైనా యొక్క నేవీ అనేది రష్యా ఇరాన్తో కలిసి అరేబియన్ సీలో ఈ యొక్క నేవీ ఎక్సర్సైజ్ని కండక్ట్ చేసింది. అలానే చైనా ఈ యొక్క యుద్ధ నౌకల్ని డెవలప్ చేస్తుంది చాలా ఫాస్ట్గా. దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే చైనా ఇప్పటికీ కూడా తమకేదో అపాయం కలిగిస్తుంది ఇండియా అండ్ యుఎస్ఏ ఇండియనేషన్లో, కాబట్టి మేము ముందు జాగ్రత్తగా ఇవన్నీ డెవలప్ చేసుకోవాలి అన్న వ్యూలోనే చైనా ఆలోచిస్తుంది. ఫైనల్ కంక్లూజన్ ఏంటంటే ఈ యొక్క ఇండో పసిఫిక్ ప్రాంతం బేసికల్లీ చైనాని దెబ్బతీయడానికి కాదు. మన భారతదేశం ఏంటంటే ఈ దేశాలన్నింటికి కూడా డెవలప్ అవ్వాలని మన భారతదేశం యొక్క వ్యూ అనమాట. కాబట్టి ఇప్పటికైనా సరే చైనా ఇట్ షుడ్ రీకన్సిడర్ ఇట్స్ పొజిషన్. తన యొక్క ఆలోచన దృక్పథాన్ని మార్చుకొని ఈ యొక్క ఇండో పసిఫిక్ ఐడియా అనేది మన అందరి యొక్క ఆలోచనలు ముందు తీసుకెళ్ళడానికి ఉపయోగపడుతుంది, ఇక అందరి ప్రయోజనాలు ముందు తీసుకెళ్ళడానికి ఉపయోగపడుతుంది. అంతే తప్ప ఇది ఒక ఘర్షణ పూరిత వాతావరణానికి ఒక మూలం కాదు అనే దాన్ని అర్థం చేసుకున్నట్టయితే కనుక హిందూ మహాసముద్రంలో ఉన్నటువంటి అన్ని దేశాలకు కూడా ఇది ప్రయోజనకరంగా ఉంటుంది. ఐ హోప్ యూ అండర్స్టూడ్ దిస్ ఆర్టికల్ స్టూడెంట్స్. ఇది చాలా ఇంపార్టెంట్ స్టూడెంట్స్. లాంగ్ రన్లో తర్వాత వచ్చే ఎడిటోరియల్ అర్థం చేసుకునే విషయంలో ఇది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్ లైనర్స్ ఏందో డిస్కస్ చేద్దాం. లోకస్ట్ అవుట్ బ్రేక్. మన భారతదేశానికి ఈ యొక్క మిడతల నుంచి చాలా ప్రమాదం ఉండే అవకాశం ఉందని ఎవరు చెప్తున్నారు? FAO, ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ చెప్తున్నారు. మరి వీళ్ళ యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందో మీరు చెప్పండి. ఈ ప్రమాదం ఎన్ని దశల్లో ఉండొచ్చట? ఫస్ట్ దశ అవుట్ బ్రేక్,
దీనికన్నా కొద్దిగా సివియర్ అయితే అప్సర్జ్ అంటారు. దీనికన్నా కొద్దిగా సివియర్ అయితే ప్లేగ్. అంటే సో సివియారిటీని బట్టి అనమాట. మైల్డ్, సివియర్, క్రిటికల్ అంటాం కదా మనం ఏదైనా ఒక వ్యాధి విషయంలో. అలానే అవుట్ బ్రేక్ అంటే బేసికల్లీ కొద్దిగా మంచిగా వర్షం ఉన్నప్పుడు ఒక ప్రాంతంలో అప్రాక్సిమేట్గా ఒక 50 కిలోమీటర్ నుండి 100 కిలోమీటర్ల లోపు ఏరియాలో ఈ యొక్క మిడతల ప్రభావం ఉంటుందని అవుట్ బ్రేక్ అంటారు అనమాట. ఇది ఫస్ట్ స్టేజ్. నెక్స్ట్ అప్సర్జ్. ఇది ఇంకా కొద్దిగా అంటే బేసికల్ ఈ రెయిన్ అనేది ఇంకా కొద్దిగా ఎక్కువ రోజులు ఎక్స్టెండ్ అయినప్పుడు, దాంతోపాటు ఇక బ్రీడింగ్ అంటే వీటి యొక్క సంతానానికి అనుకూలంగా ఉన్నప్పుడు ఇవి వాటి యొక్క పరిధిని ఇంకొద్దిగా పెంచుకుంటాయి. దాన్ని మనం అప్సర్జ్ అంటారు. ఇలానే ఒక దేశంలో 4-5 ప్రాంతాలని సో ఇవి ఎఫెక్ట్ చేసినట్టయితే దాన్ని మనం ప్లాగ్ అంటారు అనమాట. సో ఈ విధంగా అంటే మీకు జస్ట్ ఇది మీకు యూపీఎస్సీలో ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మైట్ బి ఈ యొక్క ఆప్షన్స్లో ఇంపార్టెంట్, గ్రూప్ 1లో అంత ఇంపార్టెంట్ కాదు. సో మిడతల యొక్క తీవ్రతను బట్టి మనం 3 దశలుగా వర్గీకరించవచ్చు. ఎవరు చెప్తున్నారు మనకి మిడతల నుంచి ప్రభావం ఉండే అవకాశం ఉందని? FAO, ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ వాళ్ళు చెప్తున్నారు. నెక్స్ట్ కవాసకి డిసీజ్. ఈ కవాసకి డిసీజ్ అంటే ఏంటంటే బేసికలీ COVID-19 ఎవరైతే కనుక చిన్నపిల్లలకు వ్యాధి సోకిందో వాళ్ళు ఈ యొక్క కవాసకి వ్యాధి వస్తే కనుక ఎలాంటి లక్షణాలు ఉంటాయో అలాంటి లక్షణాలని చూపిస్తున్నారు అని చెప్పేసి సో కొన్ని పరిశోధనలు చెప్తున్నాయి అన్నమాట. జనరల్ ఈ కవాసకి వ్యాధి అనేది ఈ యొక్క చిల్డ్రన్లో 5 ఇయర్స్ లోపు వాళ్ళకి వస్తుంటుంది. మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో COVID-19 వ్యాధి సోకినటువంటి చిన్నారులు ఎలాంటి వ్యాధి లక్షణాలు చూపిస్తున్నారు, ఇట్లాంటి సింపుల్ క్వశ్చన్ ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఈ వేస్ట్. దీన్ని మనం ఎందుకు డిస్కస్ చేస్తున్నామంటే UN యూనివర్సిటీ. మీకు క్వశ్చన్ స్టూడెంట్స్, UN యూనివర్సిటీ యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందో చెప్పండి. UN యూనివర్సిటీ వాళ్ళ ప్రకారం ఏంటంటే 2020 నుండి 2030 మధ్యలో ఈ యొక్క ఈ వేస్ట్ అనేది 38% పెరిగే అవకాశం ఉందట. 38% పెరిగే అవకాశం ఉందట. ఓకే, మరి ఈ పెరుగుదల అనేది ఏ ప్రాంతంలో ఎక్కువగా ఉంటుంది అన్న దాన్ని బట్టి తీసుకుంటే కనుక బేసికల్లీ ఈ యొక్క ఏషియా ప్రాంతంలో ఈ యొక్క ఈ వేస్ట్ అనేది 24.9 మిలియన్ టన్నులు జనరేట్ అయ్యే అవకాశం ఉంటుందని చెప్తున్నారు. మరి ఈ వేస్ట్ అంటే ఏంది? బేసికల్లీ మనం ఈ వేస్ట్ అంటే 2 రకాలుగా కేటగిరీలో డివైడ్ చేయొచ్చు. ఒకటి IT అండ్ కమ్యూనికేషన్ ఎక్విప్మెంట్ లైక్ కంప్యూటర్స్ ఇట్లాంటివి అనమాట. నెక్స్ట్ కన్స్యూమర్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ అంటే మనం ఇంట్లో ఉపయోగించే ఎలక్ట్రానిక్స్ లైక్ ఫ్రిడ్జ్ కానీ, AC కానీ, లేదా మిక్సీ, గ్రైండర్ ఇట్లాంటివి అనమాట. ఓకే, ఇవన్నీ వీటి మనం బేసిక్గా ఈ వేస్ట్ని 2 విధాలుగా డివైడ్ చేయొచ్చు. మరి ఈ వేస్ట్ని మనం రీసైకిల్ చేయనట్టయితే కనుక అందులో ఉన్నటువంటి చాలా టాక్సిక్ అయినటువంటి లెడ్ కానీ, మెర్క్యూరీ, క్యాడ్మియం, క్రోమియం ఇలాంటివి ఈ యొక్క అండర్ గ్రౌండ్లోకి సీపేజ్ అంటే అండర్ గ్రౌండ్లోకి వెళ్ళి వాటర్ని పొల్యూట్ చేసే అవకాశం ఉంటుంది. దాంతోపాటు ఈ వేస్ట్ని రీసైకిల్ చేస్తే అందులో ఉన్నటువంటి కొన్ని వాల్యుబుల్ మెటల్స్ని కూడా మనం తిరిగి రాబట్టుకోవచ్చు. మరి ఈ వేస్ట్ని ఎలా మేనేజ్మెంట్ చేయాలని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ని 2016లో తీసుకురావడం జరిగింది. నెక్స్ట్ న్యూస్, క్లైమేట్ అసెస్మెంట్ రిపోర్ట్ అంటే వాతావరణ మార్పు ఏ విధంగా ఉండబోతుంది. దీన్ని విడుదల చేసింది ఎవరు స్టూడెంట్స్? దీన్ని రిలీజ్ చేసింది మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్. వెరీ వెరీ ఇంపార్టెంట్, ఫస్ట్ టైం ఇలా రిలీజ్ చేయడం. దేనికి సంబంధించి? ఓన్లీ ఇండియాలో వాతావరణ మార్పు గతంలో ఏ విధంగా ఉంది, వాతావరణ మార్పు వల్ల ఏ ప్రాంతం ఎక్కువగా ప్రభావానికి గురయ్యే అవకాశం ఉంది అని ఈ రిపోర్ట్ చెప్తుంది. మరి ఈ రిపోర్ట్ ప్రకారం వెస్ట్ బెంగాల్కి ఎక్కువ ఈ యొక్క వల్నరబిలిటీ అంటే ఈ యొక్క ముంపుని ఎదుర్కొనే అవకాశం ఎక్కువగా ఉంది. దేనికి? వెస్ట్ బెంగాల్. 1891 నుంచి 2018 మధ్యలో చూసినట్టయితే కనుక హయ్యెస్ట్ నెంబర్ ఆఫ్ సైక్లోన్స్ ఇన్ మే నుండి నవంబర్ మధ్యలో వచ్చినటువంటి అతి ఎక్కువ తుఫాన్ల వల్ల ప్రభావితమైనటువంటి రాష్ట్రం అంటే ఉంటే ఏదైతే ఉందంటే అది వెస్ట్ బెంగాల్ స్టూడెంట్స్. ఈ రిపోర్ట్ ఇంకేం చెప్తుందంటే మన భారతదేశంలోని ఈస్ట్ కోస్ట్కి వరదల నుంచి వచ్చేటటువంటి ముంపు ఎక్కువ ఉండే అవకాశం ఉందని చెప్పేసి అందులో పర్టికులర్గా వెస్ట్ బెంగాల్కి ఎక్కువ ఈ యొక్క ముప్పు ఉండే అవకాశం ఉందని చెప్తుంది అన్నమాట. ఈ రిపోర్ట్ని ఎవరు పబ్లిష్ చేశారు? మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్. వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ 5th వన్, కంపల్సరీ లైసెన్సింగ్. మీకు ఈ కంపల్సరీ లైసెన్సింగ్ అంటే అర్థం కావాలంటే సింపుల్ కాన్సెప్ట్ స్టూడెంట్స్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదైనా ఒక మెడిసిన్ కనుగొన్నా అనుకోండి, ఆ మెడిసిన్ కనుక్కున్న తర్వాత నాకు పెటెంట్ ఉంటుంది కదా. నేను మెడిసిన్ కనుక్కున్న నాకు పెటెంట్ వచ్చిన తర్వాత 3 సంవత్సరాలు దాటిన తర్వాత ఇన్ కేస్ ఏదైనా ఎమర్జెన్సీ ఉంది అంటే కనుక వేరే దేశంలో ఇదే ప్రోడక్ట్ని తయారు చేసుకునడానికి ఆ దేశంలో గవర్నమెంట్ కూడా అక్కడ ఉన్నటువంటి కంపెనీలకి పర్మిషన్ ఇవ్వచ్చు. ఇక్కడ మీకు అర్థం కావాల్సింది ఏంటంటే పేటెంట్ పొందిన వ్యక్తి 3 సంవత్సరాలు అయిపోయిన తర్వాత కొన్ని అత్యవసర పరిస్థితులలో ఎప్పుడు పడితే అప్పుడు కాదు, ఎందుకంటే పేటెంట్ అనేది జనరల్గా 15 to 18 ఇయర్స్ ఉంటుందన్నమాట.
మెడిసిన్ విషయంలో ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క విధంగా ఉంటుంది. కొన్ని విషయాల్లో అయితే లైఫ్ లాంగ్ పేటెంట్ ఉంటుందన్నమాట. ఇప్పుడు ఐఫోన్ విషయంలో కానీ, విండోస్ విషయంలో కానీ ఇట్లాంటివి. కాకపోతే కొన్ని అత్యవసర పరిస్థితుల్లో వివిధ దేశాల్లో ఉన్న ప్రభుత్వాలు కూడా ఆ ప్రోడక్ట్ని తయారు చేయమని చెప్పొచ్చు. కాకపోతే మినిమం 3 years దాటిన తర్వాత దాన్నే మనం ఏమంటామంటే కంపల్సరీ లైసెన్సింగ్ అంటారు అనమాట. కంపల్సరీ లైసెన్సింగ్ ఎన్ని సంవత్సరాల తర్వాత? పేటెంట్ వచ్చి 3 years తర్వాత. దీన్ని మనం ఏ చట్టం డీల్ చేస్తుంది? ఇండియన్ పేటెంట్స్ యాక్ట్ 1970 డీల్ చేస్తుంది, చాప్టర్ 16. అలానే మనం ఈ యొక్క అంతర్జాతీయంగా ఉన్నటువంటి ట్రేడ్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్, ట్రిప్స్ అనే ఒప్పందం ఉంది కదా, అది కూడా ఈ యొక్క కంపల్సరీ లైసెన్సింగ్ గురించి కూడా చెప్తుందన్నమాట. మరి కంపల్సరీ లైసెన్సింగ్ని ఎప్పుడు ఇన్వోక్ చేయాలి, ఎప్పుడు తీసుకురావచ్చు అంటే, ఫస్ట్ వన్, పేటెంట్ ఏ వస్తువుకైతే ఉందో అది ప్రజల యొక్క అవసరాలు తీర్చలేకపోతున్నప్పుడు, దాంతోపాటు ప్రజలకు చౌకగా దొరకట్లేదన్నప్పుడు, దాంతోపాటు అది ఇండియాలో యూసేజ్లో లేనప్పుడు. ఇది బెస్ట్ ఎగ్జాంపుల్. ఈ కండిషన్ ఇప్పుడు టాపిక్ ఎందుకు వచ్చిందంటే రెమ్డెసివిర్ విషయంలో. రెమ్డెసివిర్ ఒక విషయంలో కాస్ట్ ఉంది, అఫోర్డబుల్గా లేదు. సెకండ్, భారతదేశ ప్రజలకి ఇది అందుబాటులో లేదు. థర్డ్ వన్ ఏంటంటే అది మన ఇండియాలో ఉపయోగపడట్లేదు. కాబట్టి రెమ్డెసివిర్ని తయారు చేయడానికి ఆల్రెడీ దాని మీద పేటెంట్ వచ్చి బేసికల్లీ సో ఈ యొక్క ఫార్మా కంపెనీ వాళ్ళకి 3 years కానీ ఎప్పుడు దాటిపోయింది. ఎందుకంటే ఇది రెమ్డెసివిర్ ఎప్పటి నుంచో ఉంది, ఇది అందుబాటులో యాంటీవైరల్ డ్రగ్. కాబట్టి 3 సంవత్సరాలు దాటింది కాబట్టి దానికి పేటెంట్ వచ్చి సో గిలెడ్ ఫార్మా వాళ్ళకి, సో ఈ గిలెడ్ ఫార్మా నుంచి అమెరికానే కావాలంటుంది కదా మొత్తం 3 నెలల వరకు కూడా. కాబట్టి కంపల్సరీ లైసెన్సింగ్ ఇచ్చి ఇండియాలో కూడా కొన్ని కంపెనీలు దీన్ని తయారు చేయడానికి అనుమతి ఇవ్వండి అని కొంతమంది అంటున్నారు అనమాట. ఓకే, సో ఈ యాక్ట్ నేను ఏదైతే ఇంతకుముందు చెప్పానో నేను మీకు, సో ఏదైతే కనుక ఇండియన్ పేటెంట్ యాక్ట్ 1970 చెప్పాను, అందులో సెక్షన్ 92 ప్రకారం ఏంటంటే ప్రభుత్వం స్వతహాగా కొన్ని రకాలైనటువంటి నేషనల్ ఎమర్జెన్సీ టైంలో కానీ, పబ్లిక్ నాన్ కమర్షియల్ పర్పస్లో కానీ, వాణిజ్యేతర విషయంలో కానీ, ఇట్లాంటి విషయాల్లో నేను మీది కిందాక 3 విషయాలు సాటిస్ఫై అయినప్పుడు ఇండియాలో కూడా లేదా వేరే దేశంలో కూడా పేటెంట్ ఉన్న కంపెనీ కాకుండా వేరే కంపెనీ కూడా ఉత్పత్తి చేసే విధంగా లైసెన్స్ ఇవ్వచ్చు. దాన్ని కంపల్సరీ లైసెన్సింగ్ అంటారు అనమాట. ఫస్ట్ టైం ఇండియా ఈ విధంగా కంపల్సరీ లైసెన్స్ కింద హైదరాబాద్కు చెందినటువంటి నాట్కో ఫార్మాకి ఈ యొక్క బేయర్ కంపెనీ వాళ్ళకి చెందినటువంటి నెక్సావీర్ అనే యాంటీ క్యాన్సర్ డ్రగ్ని తయారు చేయడానికి సో మన ఇండియాలో పర్మిషన్ ఇవ్వడం జరిగింది. దీన్ని కంపల్సరీ లైసెన్సింగ్ అంటాం. ఆబ్వియస్గా దీన్ని అభివృద్ధి చెందిన దేశాలు వ్యతిరేకిస్తున్నాయి, ఎందుకంటే వాళ్ళకి నష్టం కాబట్టి. కాకపోతే కొన్ని సందర్భాల్లో ప్రజా శ్రేయస్సు కోసం తప్పదు ఇలాంటివి. నెక్స్ట్, రామన్ స్పెక్ట్రోస్కోపీ. ఈ టాపిక్ ఏంటంటే ఫ్రెండ్స్, ఇందులో ఏం చేస్తామంటే మనం లైట్ సేమ్ మనం ఎక్స్రే టైప్ అనమాట. లైట్ అనేది బేసికల్లీ సో పంపించడం జరుగుతుంది ఒక పదార్థంపై ఏదైనా సబ్స్టెన్స్పై. ఈ పదార్థంలో ఉన్నటువంటి మెటీరియల్లో ఉన్నటువంటి మాలిక్యూల్స్ ఉంటాయి కదా, అవి లైట్ని మళ్ళీ రిఫ్లెక్ట్ చేస్తాయి కదా. ఆ రిఫ్లెక్ట్ వచ్చినటువంటి లైట్లో ఏమైనా వేవ్ లెంత్ చేంజ్ ఉందనుకోండి, దాన్ని బట్టి ఈ వస్తువులో ఏమేమి ఉన్నాయేమని చెప్పొచ్చు అనమాట. మరి ఇప్పుడు ఈ రామన్ స్పెక్ట్రోస్కోపీ, సో దీన్ని బట్టి మనకి ఒక వస్తువు యొక్క డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్, దాని కెమికల్ స్ట్రక్చర్ ఏంది, దాని పాలిమార్ఫీ అంటే అది వివిధ షేపుల్లో ఏ విధంగా ఉంది, దాని యొక్క క్రిస్టల్ స్ట్రక్చర్ ఏందని మనం తెలుస్తుంది. ఇందులో మనం ఏం చేస్తాం, లైట్ స్కాటరింగ్ చేస్తాం, తిరిగి రిటర్న్ అయినటువంటి లైట్ని మళ్ళీ మనం సో దాన్ని మనం ఎగ్జామిన్ చేయడం జరుగుతుంది అనమాట. సో మరి ఒకవేళ తిరిగి వచ్చినటువంటి లైట్ సేమ్ వేవ్ లెంత్తో వచ్చింది అనుకోండి, దాన్ని మనం రేలే స్కాటర్ అంటాం అనమాట. కొద్దిగా చేంజ్ ఉందనుకోండి తిరిగి వచ్చినటువంటి వేవ్ లెంత్లో, ఆ చేంజ్ ఉన్నదాన్ని మనం రామన్ స్కాటర్ అంటారు అనమాట. సో ఇప్పుడు ఏం చెప్తున్నామంటే, ఈ యొక్క కోవిడ్ వచ్చినటువంటి పేషెంట్స్లో సెలైవా తీసుకుంటే అందులో ఉన్నటువంటి వైరస్లను ఈ యొక్క రామన్ ఎఫెక్ట్ ద్వారా మనం డిటెక్ట్ చేస్తున్నాం అంటున్నాం. సెలైవాలో కొన్ని రకాలైనటువంటి ఆర్ఎన్ఏ వైరస్లు మనం పెట్టి ఈ యొక్క రామన్ స్పెక్ట్రోస్కోపీని యూజ్ చేసినప్పుడు ఒక రకమైనటువంటి వేవ్ లెంత్ ఈ యొక్క రిఫ్లెక్ట్ అవుతుంది. ఆ రిఫ్లెక్ట్ అయిన దాన్ని పరిశీలిస్తే మనకి శాంపుల్లో ఆర్ఎన్ఏ వైరస్ మనం ఈజీగా ఐడెంటిఫై చేస్తున్నాం. అంటే ఆర్ఎన్ఏ వైరస్ ఎలాంటి లైట్ని అయితే కనుక తిరిగి రిఫ్లెక్ట్ చేస్తుందో అలాంటి లైట్ రిఫ్లెక్ట్ అవుతుంది. ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లం ఏంటంటే, ఈ శాంపుల్లో ఏదైనా ఆర్ఎన్ఏ వైరస్ ఉండొచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు జలుబు కలిగించే ఆర్ఎన్ఏ వైరస్ అయినా ఉండొచ్చు, హెచ్ఐవి ఆర్ఎన్ఏ వైరస్ అయినా ఉండొచ్చు, లేదా కోవిడ్ ఆర్ఎన్ఏ వైరస్ అయినా ఉండొచ్చు. అంటే దీని నుంచి మనకి శాంపుల్లో ఆర్ఎన్ఏ వైరస్ ఉందా లేదా అని తెలుస్తుంది, అంతే తప్పించి అది కోవిడ్ వైరసా లేదా హెచ్ఐవి వైరసా అని మనకి తెలియదు. కాబట్టి జస్ట్ ఒక స్క్రీనింగ్, ఫస్ట్ లెవెల్ ఆఫ్ స్క్రీనింగ్ లాగా దీన్ని మనం ఉపయోగించవచ్చు. ఇది బెస్ట్ ఎగ్జాంపుల్. ఫిజిక్స్ అప్లికేషన్ ఇన్ బయాలజీ, రామన్ స్పెక్ట్రోస్కోపీ. మీకు అర్థమైంది అనుకుంటా స్టూడెంట్స్. నెక్స్ట్,
ఎన్హెచ్ఏఐ, నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా. వీళ్ళు ఏంటంటే సో ఒక క్వాలిటీ రోడ్స్ ఫర్ క్వాలిటీ సర్వీస్, వీళ్ళు ఒక క్వాలిటీ సర్వీస్ని లాంచ్ చేయబోతున్నారు. అదేంటంటే హైవేస్ అన్నిటికీ కూడా ర్యాంకింగ్ ఇస్తారన్నమాట. దేని బేస్ మీద? వాటి యొక్క ఎఫిషియన్సీ, వాటి యొక్క సామర్థ్యం, సేఫ్టీ, ఒక భద్రత ఎలా ఉంది, సర్వీస్, అవి ఎలాంటి సేవలు అందిస్తున్నాయి, దీని ప్రకారం ర్యాంకింగ్ ఇస్తారు. ఈ ర్యాంకింగ్ ప్రకారం స్కోర్ని బట్టి ఏవైతే తక్కువ స్కోర్ వచ్చిందో వాటిని ఇంప్రూవ్ చేయాలన్నమాట అని చెప్పేసి వాటిని ఇంప్రూవ్ చేయడం జరుగుతుందన్నమాట. మనకి ఇక్కడ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో దీన్ని ర్యాంకింగ్ ఎవరిస్తున్నారు? ఎన్హెచ్ఏఐ. దీనికి ఎంత పర్సంటేజ్? ఎఫిషియన్సీకి, సేఫ్టీకి, సర్వీసెస్కి పర్సంటేజ్. సో ఈ యొక్క హైవేస్ కూడా 3 విధాలుగా మనం భారతదేశంలో డెవలప్ చేస్తున్నాం. ఒకటి బిల్డ్, ఆపరేట్ అండ్ ట్రాన్స్ఫర్. అంటే ఫస్ట్ ఏంటంటే ఇందులో మొత్తం ప్రైవేట్ వాళ్ళే రోడ్ వేస్తారు. బెస్ట్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ టు కరీంనగర్ అనుకోండి. ఈ రాజీవ్ హైవే రామగుండం దాకా వేశారు కదా, ఇది అంటే ప్రైవేట్ వాళ్ళే వేస్తారు. వాళ్ళు టోల్ ట్యాక్స్ తీసుకుంటారు. వాళ్ళ నిర్మాణానికి ఎంతైతే ఖర్చు అవుతుందో అది ఖర్చు అయ్యే రోజులు వాళ్ళు టోల్ చేసుకుంటారు. దాని తర్వాత గవర్నమెంట్కి ఇచ్చేస్తారు. ఇది బిల్డ్, ఆపరేట్ అండ్ ట్రాన్స్ఫర్. నెక్స్ట్ ఇంజనీరింగ్, ప్రొక్యూర్మెంట్, కన్స్ట్రక్షన్. ఇందులో ఏంటంటే మొత్తం ఖర్చు గవర్నమెంట్దే ఉంటుంది. ఓన్లీ ప్రైవేట్ వాళ్ళు ఇంజనీరింగ్ సర్వీస్ వాళ్ళు ఇస్తారు. ఈ మెటీరియల్ కొనడము, కన్స్ట్రక్షన్ మొత్తం గవర్నమెంటే చూసుకుంటుంది. నెక్స్ట్ హైబ్రిడ్ యాన్యుటీ మోడల్. ఇందులో ఏంటంటే బేసికల్లీ ఫస్ట్ 40% ఎక్స్పెండిచర్ ఏమో ప్రభుత్వం పెట్టుకుంటుంది. నెక్స్ట్ 60% ప్రైవేట్ వాళ్ళు పెట్టుకోవాలి. మొత్తం ప్రాజెక్ట్ అయిపోయిన తర్వాత ప్రాజెక్ట్ ఫుల్ఫిల్ అయిపోయింది, సాటిస్ఫాక్ట్ ఉందంటే కనుక మిగతా 60% మనీ ప్రభుత్వం ఇచ్చేయడం జరుగుతుంది. ఇందులో టోల్ లాంటిది ఏమి ఉండదన్నమాట. సో హైవేస్ ఈ 3 పద్ధతిలో ఉన్నాయి. ఈ 3 పద్ధతిలో ఒక్కొక్క పద్ధతి కూడా ఈ ర్యాంకింగ్ ఇండివిజువల్గా ఇస్తున్నాం స్టూడెంట్స్. సో ఈ విధంగా మనం ఈరోజు ఆర్టికల్స్ అన్నింటిని కూడా డీటెయిల్గా డిస్కషన్ చేయడం జరిగింది స్టూడెంట్స్. నెక్స్ట్ క్విజ్. ఓటీటీ, ఓవర్ ద టాప్ ప్లాట్ఫామ్. ఇప్పుడు మనకు నెట్ఫ్లిక్స్, అమెజాన్ ఉంది కదా, వాటికి సంబంధించినటువంటి రైట్ ఆన్సర్ ఏంది? ఇట్ ఈస్ అన్ ఆన్లైన్ కంటెంట్ ప్రొవైడర్ దట్ ఆఫర్స్ స్ట్రీమింగ్ మీడియా యాజ్ ఎ స్టాండ్ అలోన్ ప్రొడక్ట్. మీడియా స్ట్రీమింగ్ అనేది ప్రధానంగా ఇందులో ఉంటుంది. రైట్. ఫస్ట్ వన్ ఈస్ ఇట్ డస్ నాట్ రిఫర్ టు ఆడియో స్ట్రీమింగ్. అలా అని కాదు స్టూడెంట్స్, ఇందులో ఆడియో స్ట్రీమింగ్ కూడా ఉంటుంది. సో రాంగ్ ఇది. ద ఓటీటీ ఇంటర్నెట్ కంటెంట్ ఆర్ అన్రెగ్యులేటెడ్ ఇన్ ఇండియా. వీటిని భారతదేశంలో నియంత్రించడం ఏం లేదు. ఇది కూడా రైట్ స్టూడెంట్స్. సో ఫస్ట్ స్టేట్మెంట్, థర్డ్ స్టేట్మెంట్ ఆర్ రైట్. సో ఆన్సర్ ఈస్ బి. సెకండ్ వన్ ధర్మచక్ర డే. ధర్మచక్ర డేకి సంబంధించినటువంటి రైట్ ఆన్సర్ ఏంది? ఇట్ కమమరేట్ ద బుద్ధాస్ ఫస్ట్ సెర్మన్. బుద్ధుని యొక్క ఫస్ట్ ప్రవచనం. రైట్. సో దీన్ని మనం గురు పూర్ణిమగా ఫాలో అవుతాం. రైట్. సో దీన్ని ఆర్గనైజ్ చేసేది ఎవరంటే ఇంటర్నేషనల్ బుద్ధిస్ట్ కాన్ఫెడరేషన్ అండర్ యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ కల్చర్. ఇది కూడా రైట్. సో ఆన్సర్ ఈజ్ డి. 1, 2, 3. థర్డ్ వన్. సో ఫైండ్ ద పిఎస్యు విచ్ ఈస్ ఫస్ట్ టు ఎస్టాబ్లిష్ ద సెమీ గవర్నమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్. అంటే ఈ యొక్క మౌలిక వసతులను ఎంకరేజ్ చేయడానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ను ఏర్పాటు చేయబోతున్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థ ఏది? నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా. ఓకే, ఆన్సర్ ఈస్ 4. మత్స్య సంపద, దీని గురించి న్యూస్ లెటర్ని పబ్లిష్ చేయబోతున్నటువంటి మంత్రిత్వ శాఖ ఏంటి? డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిషరీస్. వెరీ ఈజీ ఆన్సర్. నెక్స్ట్ విచ్ స్టేట్ హ్యాస్ లాంచ్డ్ పొదే లగావో పర్యావరణ్ బచావో ప్లాంట్ ట్రీస్ సేవ్ ఎన్విరాన్మెంట్. దీన్ని లాంచ్ చేసినటువంటి రాష్ట్రం ఏంది అని చెప్పేసి మనకి అలా డిస్కస్ చేయడం జరిగింది న్యూఢిల్లీ. నెక్స్ట్ ఎంఎస్ఎంఈలను ఎంకరేజ్ చేయడం కోసం అని చెప్పేసి వాళ్ళకి ఈజీగా ఉండడం కోసం అని చెప్పేసి లాంచ్ చేసినటువంటి పోర్టల్ ఏంది? ఉద్యమ్ రిజిస్ట్రేషన్. డి. డ్రగ్ డిస్కవరీ హ్యాకథాన్. దీన్ని ఏ మంత్రిత్వ శాఖ వాళ్ళు కండక్ట్ చేయడం జరిగింది స్టూడెంట్స్? ఇందులో మనకి ఏఐసిడిఈ, సిఎస్ఐఆర్, సిడిసి వీళ్ళందరూ కూడా భాగస్వామ్యం. ఇది మనకి హెచ్ఆర్డి మినిస్ట్రీ వాళ్ళు దీన్ని కండక్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ వన్ యుఏపిఏ, అన్లాఫుల్ యాక్టివిటీ ప్రివెన్షన్ యాక్ట్స్. దీనికి సంబంధించి రైట్ ఆన్సర్ ఏంది? అండర్ దిస్ యాక్ట్ ఓన్లీ ఆర్గనైజేషన్ కుడ్ బి డిజిగ్నేటెడ్ యాజ్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్. అంటే ఇది ఓన్లీ వ్యవస్థకు మాత్రమే అప్లికేబుల్ అవుతుంది. రాంగ్ స్టూడెంట్స్, ఇది వ్యక్తులకు కూడా అప్లికేబుల్ అవుతుంది. ది యాక్ట్ విల్ ఆల్సో అప్లికేబుల్ టు ద అఫెండర్స్ ఇన్ ద సేమ్ మేనర్ ఈవెన్ ఇఫ్ ద క్రైమ్ ఈస్ కమిటెడ్ ఇన్ ద ఫారిన్ ల్యాండ్. ఇది ఈ యొక్క వేరే కంట్రీలో వేసినప్పటికీ కూడా ఈ చట్టం వర్తిస్తుంది ఇండియన్స్ అయితే కనుక. ఎస్, ఇది కూడా రైట్. సో ఫస్ట్ స్టేట్మెంట్ ఈజ్ రాంగ్, సెకండ్ స్టేట్మెంట్ ఈజ్ రైట్. సో ఆన్సర్ ఈజ్ బి, 2 ఓన్లీ. నెక్స్ట్ వన్, 9th వన్ రష్యన్ ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ ఏ సంవత్సరం వరకు ఎన్నుకోవడం జరిగింది? 2036. ఇండియా ఫస్ట్ ప్లాస్మా బ్యాంక్ ఎక్కడ ఏర్పాటు చేస్తారు? న్యూఢిల్లీ. ఏ. సో ప్లాస్మాకు సంబంధించింది బ్లడ్ అండ్ ప్లాస్మాకు సంబంధించినటువంటి బ్లడ్ కంటైన్ ఆర్బీసీ, డబ్ల్యూబీసీ, ప్లాస్మా. రైట్. ఇన్ ప్లాస్మా డొనేషన్ ఓన్లీ ప్లాస్మా ఈజ్ ఎక్స్ట్రాక్టెడ్ అండ్ ద అదర్ కాంపోనెంట్ ఆఫ్ ద బ్లడ్ ఆర్ రిటర్న్ టు ద బాడీ. ఇది కూడా రైట్. సో బోత్ స్టేట్మెంట్స్ ఆర్ రైట్. ఆన్సర్ ఈజ్ బోత్ 1 and 2.
సో ఈరోజు క్వశ్చన్స్ ఏంటో స్టూడెంట్స్ చూద్దాం స్టూడెంట్స్. సో విచ్ బ్యాంక్ హాస్ జాయిన్డ్ యాజ్ ద అబ్జర్వర్ ఇన్ ప్యారిస్ బేస్డ్ నెట్వర్క్ ఫర్ గ్రీనింగ్ ద ఫినాన్షియల్ సిస్టమ్, అంటే నెట్వర్క్ ఫర్ గ్రీనింగ్ ద ఫినాన్షియల్ సిస్టమ్, ఇందులో జాయిన్ అయినటువంటి బ్యాంక్ ఏంటి? సెకండ్ వన్, యునైటెడ్ స్టేట్స్ మెక్సికో కెనడా అగ్రిమెంట్కి సంబంధించినటువంటి రైట్ ఆన్సర్ ఏంటి? థర్డ్ వన్, ఆర్బీఐ రీసెంట్గా ఓపెన్ మార్కెట్ ఆపరేషన్ చేసింది, బాండ్లను కొన్నది, బాండ్లను అమ్మింది, దాని పేరేంది? ఫోర్త్ వన్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్కి సంబంధించి రైట్ ఆన్సర్ ఏంది? నెక్స్ట్ ఫిఫ్త్ వన్ ఫ్రెండ్స్, సో భారత ప్రభుత్వం యొక్క ఎక్స్టర్నల్ డెట్ ఎంత పర్సంటేజ్ ఉంది? ఓకే, ఆర్బీఐ డేటా ప్రకారం జీడిపిలో. సిక్స్త్ వన్, సో రీసెంట్గా జూపిటర్ లాంటి ఒక గ్రహాన్ని ఐడెంటిఫై చేయడం జరిగింది, దాని పేరేంటి? సెవెంత్ వన్, సరోజ్ ఖాన్ తను ఈ మధ్య చనిపోవడం జరిగింది, తను ఏ రంగానికి చెందిన పర్సన్? ఎయిత్ వన్, గ్లోబల్ ఈ వేస్ట్ మానిటర్ 2020 రిపోర్ట్ పబ్లిష్ చేసినటువంటి సంస్థ ఏది? సో ఇవి స్టూడెంట్స్ ఈరోజు క్విజ్కి సంబంధించినటువంటిది. సో ఈరోజు ఈనాడు, సాక్షి, ఇండియన్ ఎక్స్ప్రెస్కి సంబంధించి దాంతోపాటు పిఐబి, ఆల్ ఇండియా రేడియో న్యూస్ అన్నీ కూడా మనం కవర్ చేయడం జరిగింది. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి, అలానే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.